బాగున్నారా మాస్టరు? చాలామంది వెయిటింగ్ అనుకుంటా కదా నా వీడియో కోసం. మిగతా రోజుల్లో ఏమో కానీ ఈ ఫినాలే రోజు ఈ ఫనీగాడి వీడియో చూడాలరా. టైటిల్ విన్ అయ్యాక అమ్మ నా కొడక ఈడు ఎన్ని చేసిండు రాని ఈ వీడియో రాని ఈ మొహం చూడాలి, ఈ ఏడుపు చూడాలి అన్నట్టుగా చాలామంది కసి మీద ఉన్నట్టున్నారు. సరే చేయండి మాస్టరు, చూడండి, కింద ట్రోల్ చేయండి. ఓకే, మీ వల్ల 4 ముద్దలు తింటున్నాండి, మీరు తిడితే మాత్రం తీసుకోలేనా? తిట్టండి, కింద మీకు ఇష్టం వచ్చినట్టు తిట్టండి. ఎనివే చూసుకుంటేనే ఏంటంటే నాకు స్టిల్ ఐ బిలీవ్ నిఖిల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ టు విన్ ద టైటిల్ అనమాట. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. సో నా పర్సనల్ ఒపీనియన్ ఎవరికి కావాలి కానీ, సో బేసిక్గా గౌతమ్ లాంటి ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్గా అడుగుపెట్టడం, లాస్ట్ సీజన్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్తో హౌస్లోకి వచ్చేసి వైల్డ్ కార్డ్గా అది కూడా రావడం అనేది బేసిక్గా టైటిల్ విన్నింగ్ వారు రావడమే ఇట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఎంత పెద్ద తోపు తురుమ్ ఖాన్ లాంటి కంటెస్టెంట్స్ అయినా కూడా వైల్డ్ కార్డ్గా వస్తే మధ్యలోనే వెళ్ళిపోవడం చాలా సర్వసాధారణం. హరితేజ లాంటి తోపు కంటెస్టెంట్ కూడా ఈ సీజన్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందంటేనే అక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. బట్ స్టిల్ గౌతమ్ వాజ్ ఏబుల్ టు టాప్ 5లోకి రావడమే కాకుండా ఎటువంటి అడ్వాంటేజెస్ అవి లేకుండా ప్రతి వారం నామినేషన్స్లోకి వస్తూ టాప్ 5లోకి రావడమే కాకుండా ఏకంగా టైటిల్ కూడా విన్ అవ్వడం అనేది వాట్ ఎన్ అచీవ్మెంట్ అనేది ఐ స్టిల్ బిలీవ్. టైటిల్ రేస్లోకి రావడం అనేది ఇట్స్ డెఫినెట్లీ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. డెఫినెట్లీ సీజన్ రైజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నాకు సంబంధించినంత వరకు అవినాష్తో పాటు గౌతమ్ ఆల్సో చాలా వరకు కాంట్రిబ్యూట్ చేశాడు. అసలు లాస్ట్ వరకు కూడా ఎవరవుతారు ప్రతి సీజన్ ఇక విన్నర్ వీళ్ళు కాకుండా ఇంకెవరు అవుతారా అనే ఫీలింగ్ వచ్చినా కూడా ఈ ఒక్క సీజన్లో మటుకు లాస్ట్ మినిట్ వరకు కూడా టెన్షన్ నిఖిలా గౌతమ్ అన్నట్టుగా. సో ఆ కైండ్ ఆఫ్ ఆరా క్రియేట్ చేయగలిగిన కంటెస్టెంట్ ఒక వైల్డ్ కార్డ్ అవడం అనేది అక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అంశం అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిగ్ బాస్లో ఉన్న సెంటిమెంట్ ప్రకారంగానే వైల్డ్ కార్డ్ విన్నర్ అవ్వడం అనేది జరగదు అనేది ఏదైతే తంబ్ రూల్ ఉందో ఆ తంబ్ రూల్ని మరోసారి పాటిస్తూ ఇలా మనకి డెసిషన్ అయితే వచ్చేసింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిఖిల్ నాకు సంబంధించినంత వరకు ఒక టాస్కుల్లో హీస్ నో డౌట్ అండ్ టాస్కుల్లో అయితే కింగ్. డెఫినెట్లీ టాస్కుల పరంగా హీఈస్ ఎ ప్రో అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పేయచ్చు. కానీ ఓన్లీ టాస్కుల పరంగానే మాత్రమే బాగా ఆడి టైటిల్ రేస్లోకి రావడం అంటే ఇట్స్ నాట్ ఏ థింగ్. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక స్పోర్ట్స్ షో అయితే కాదు కదా. స్పోర్ట్స్ షోను స్కూల్లో పెట్టే పీటీ పీరియడ్ ఇంకోటి అయితే కాదు కదా. సో అండ్ కేవలం సీరియల్స్లో ఉన్న బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ కూడా మన నిఖిల్కి ఎప్పుడు ఒక స్టాండర్డ్ ఓటింగ్ అనేది ఉంటూనే ఉంది. ఆ స్టాండర్డ్ ఓటింగ్ అనేది త్రూఅవుట్ ఒక్కొక్క వారం ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చినా కూడా టాప్లోనే ఉంటుంటే, ఇంకా ఆయన ఏమి ఆడినా ఆడకున్నా కూడా ఓటింగ్ అలాగే ఉంటే ఇంకెందుకు ఇంకా అలాంటి వాళ్ళని బిగ్ బాస్లోకి తీసుకురావడం దేనికనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అల్లు అర్జున్నో ఏ జూనియర్ ఎన్టీఆర్నో వీళ్ళందరినీ తీసుకొచ్చి బిగ్ బాస్లో కంటెస్టెంట్స్గా పెడితే వాళ్ళు కాకుండా ఇంకెవరు విన్ అవుతారు? వాళ్ళు ఏం ఆడినా ఆడకున్నా కూడా వాళ్ళే విన్ అవుతారు కదా. సో ఇప్పుడు సీరియల్స్లో నిఖిల్ కూడా అలాంటి ఒక జూనియర్ ఎన్టీఆర్, అలాంటి ఒక అల్లు అర్జునో, ఇంకొక స్టార్ మెటీరియల్, అలాంటి స్టార్ మెటీరియల్ తీసుకొచ్చి బిగ్ బాస్లో పెడితే కంప్లీట్గా చేతులు కట్టుకొని కూర్చున్నా కూడా ఈజీగా విన్ అయిపోతారు. సో ఇప్పుడు నిఖిల్ విషయంలో కూడా జరిగిందని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఒక టాస్క్లు తప్ప ఎక్కడ తన ఒక మాట బయటికి గట్టిగా వాయిస్ అవుట్ చేయలేని ఒక మనిషి, ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు అంటే ఆ అమ్మాయి మీద అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళి నువ్వు నా మీద అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకని చెప్పలేని ఒక వ్యక్తి, మరొక కంటెస్టెంట్ తనతో ఫైట్ చేస్తుంటే అమ్మో ఈమెతో ఫైట్ చేస్తే ఇంకా నాది అన్నెసరీగా ఇజ్జత్ పోతుందేమో, ఎందుకు వచ్చింది ఈమెతో తిరిగి ఫైట్ చేసే బదులు ఈమెతో ఫేక్ ఫ్రెండ్షిప్ చేస్తే తను నాతో ఫైట్ చేయడం ఆపేస్తుంది కదా అన్నట్టుగా తను ప్లాన్ వేసుకొని సోనియా లాంటి కంటెస్టెంట్తో ఫేక్ ఫ్రెండ్షిప్ చేసి ఇలాంటివెన్నో ఎప్పటికప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఇవన్నీ స్ట్రాటజీలు అనుకొని వేసిన ఒక కంటెస్టెంట్ ఈరోజు విన్ అయ్యాడా? సో ఇలాంటి స్ట్రాటజీలు ఈ స్ట్రాటజీలు ఏంటి? గేమ్ కోసం నేను ఈ పర్టికులర్ టాస్క్ విన్ అవ్వడానికి నేను ఏం చేయాలి, ఏమి ఎత్తుకు పై ఎత్తేయాలి అంటూ ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీలు అనేవి బిగ్ బాస్లో అప్రిషియబుల్. కానీ ఒక కంటెస్ట్తో ఫైట్ చేయాల్సి వస్తే నేను ఈ కంటెస్టెంట్తోనే ఫైట్ చేయను, ఫ్రెండ్షిప్ చేస్తే నాతో ఫైట్ చేయడం ఆపేస్తుంది అనుకునే కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఒక స్ట్రాటజీనా?
ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీకి జనాలు అట్రాక్ట్ అయ్యారా? జనాలు అవుట్ రైట్ రిజెక్టే కదా చేసింది అది. అండ్ మొన్న వేసిన జర్నీ వీడియోలో కూడా ఇలాంటివి ఎన్నో చూపించారు కదా, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. యష్మితో అయిన డిస్టర్బెన్స్ కానీ, సీత చేసిన నామినేషన్ కానీ, ట్రాప్ అనే అది కానీ. అఫ్కోర్స్ ట్రాప్ అనే డెఫినెట్లీ చాలా పెద్ద పదం. ఆ పదం యూజ్ చేయకుండా మేబీ ఏంటంటే అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ యష్మికి ఇవ్వకుండా నువ్వు ముందే చెప్పాల్సింది అన్నట్టుగా సీత అలా చెప్పబోయి దానికి ట్రాప్ అనే వర్డ్ వాడటం అనేది డెఫినెట్లీ చాలా మెగా రాంగ్ అనుకోండి. బట్ నేను చెప్తాను అనమాట, సీత ఇష్యూ, యష్మి ఇష్యూ, యూనో తను ఏదన్నా ఎవరితో నన్ను ఆర్గ్యుమెంట్ ఉంటే పృథ్వీ లాంటి వాళ్ళని ఉసిగొల్పడం, ఒక గ్రూప్ గేమ్ ఆడడం తప్ప సోలోగా ఎక్కడ కనబడని వ్యక్తి. అండ్ దానికి తోడు లాస్ట్ మినిట్లో యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళు లైన్గా వన్ బై వన్ వీక్ అన్నట్టుగా వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఓటింగ్ అంతా యునానిమస్గా ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది? ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది? నిఖిల్కి కాకుండా ఇంకెవరికన్నా ఛాన్స్ ఉంటుందా? డౌట్ లేకుండా ఆ ఓటింగ్ కూడా ఆల్రెడీ టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్కి, అంటే ఆల్రెడీ కడుపు నిండిపోయిన వాడికి ఇంకొక బిర్యానీ ప్లేట్ ముందలు తీసుకొచ్చి తిను నువ్వు ఎంత తింటావో తిను అన్నట్టుగా చేసినట్టుగా అయిపోయింది అనమాట ఇది. సో హౌ ఏ రేంజ్ అన్ఫేర్నెస్ ఇది నాకు అర్థం కాదు. ఓ మై గాడ్. దానికి తోడు ఈ కన్నడ వర్సెస్ తెలుగు ఇది ఒకటి. కన్నడ వర్సెస్ తెలుగు అసలు స్టార్టింగ్ ఎవరు స్టార్ట్ చేశారో ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ దానివల్ల అయింది. కాబట్టి ఇప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు అని ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వీడియోస్లో అప్పుడప్పుడు మెన్షన్ చేసినా కూడా నేను ప్రేరణని ఎప్పుడన్నా అన్నానా? ప్రేరణ కూడా గ్రూప్ గేమ్లో భాగం, ప్రేరణ కే బ్యాచ్ అన్నట్టుగా అన్నానా? ప్రేరణ ఫ్రమ్ దట్ స్టేట్ అని తెలిసినా కూడా లేదు. ఎందుకంటే తను ఎప్పుడు ఒక గ్రూప్ గేమ్ లాగా ఆడలేదు. ఒక తనేనా అన్న కూడా ఆన్ ద ఫేస్ ఆడింది. వాళ్ళ బ్యాచ్తో మాటికి వెళ్ళి కలిసి ఒక దందాల్లాగా చేయడం అనేది చేయలేదు. తన ఇండివిజువల్గానే ఉంది. మెగా చీఫ్ అయినా కూడా తను ఇది చెయ్యాలి అంటే చెయ్యాలన్నట్టు ఒక స్ట్రిక్ట్ రూల్స్ లాగా పెట్టింది. తనకు డిసిప్లిన్ ఉంది. ఏ పరంగా చూసుకున్నా ప్రేరణ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ కంటెస్టెంట్. అలాంటి కంటెస్టెంట్ని ఎవరు కూడా మరొక ట్యాగ్ అనేది అతికించరు అలాంటి కంటెస్టెంట్స్కి, కే బ్యాచ్ అని ఇంకోటి కానీ వీళ్ళకి మాత్రమే ఎందుకు వచ్చిందంటే వీళ్ళు అదే ఫీలింగ్తో ఉన్నారు. బయట నుంచి వచ్చే ఆ సపోర్ట్ కూడా అదే కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది ఉంది. కాబట్టి ఆ టాపిక్ అనేది ఎక్కువ శాతం కూడా ఈ సీజన్లో, గతంలో వేరే స్టేట్స్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఎన్నోసార్లు ఎంతోమంది ఉన్నా కూడా ఈ సీజన్లో మాత్రమే అది మేజర్ హైలైట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఇదే తెలుగు. ఏంటి తెలుగు బాబాయ్? ఇప్పుడు ప్రేరణ తెలుగు కాదు కదా. ప్రేరణను ఎందుకు ఎన్నిసార్లు ఎంతమంది సపోర్ట్ చేశారు? ప్రేరణ గురించి నెగిటివిటీ ఎందుకు తక్కువ ఉంది? ఈవెన్ దో తను కన్నడ అయినా కూడా, ఎందుకంటే తన గేమ్ చాలా బాగా ఆడుతుంది. కాబట్టి గేమ్ ఆడకుండా ఇలాంటి రాంగ్ వేలో ప్రొజెక్ట్ అయ్యి ఇలా చేసే వాళ్ళకి యాక్చువల్ ఈ నెగిటివిటీ అనేది వస్తుంది అన్నమాట. సో నాకు సంబంధించినంత వరకు ప్రేరణ లాంటి ఒక అమ్మాయి ఇంకా చాలా, ప్రేరణ డెఫినెట్లీ నిఖిల్ కంటే బెటర్. ప్రేరణ కాదు అసలు నాకు సంబంధించినంత వరకు నిఖిల్ కంటే హౌస్లో ఎవరైనా సరే బెటర్. ఎవరైనా సరే 100%, 200% కూడా బెటరే అవుతారు. అది ఆఖరికి బేబక్క అయినా సరే, హరితేజ అయినా, అభయ్ నవీన్ అన్న, ఎలిమినేట్ అయిన ఎవరైనా సరే నాకు సంబంధించినంత వరకు నిఖిల్ కంటే బెటర్. ఎందుకంటే వాళ్ళ షోకి ఏదో ఒక కాంట్రిబ్యూట్ అయితే చేశారు. ఏదో ఒక గొడవ పెట్టుకోవడమే, వాళ్ళ కోసం వాళ్ళకి ఒక స్టాండ్ తీసుకోవడమో, నామినేషన్ పాయింట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ స్ట్రాంగ్గా చెప్పడమో, గ్రూప్ గేమ్లో ఆడకపోవడమో, ఫేవరిజం చూపించకపోవడమో, ఫన్ చేయడమో, ఇలా 100 ఉన్నాయి. ఏ ఒక్కరి గురించి కూడా డిస్కస్ చేసుకోవడానికి, ఒక్క నిఖిల్ గురించి మాత్రమే అసలు ఏం డిస్కస్ చేయాలి, ఏం పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాలి, ఏ యాంగిల్లో ఈ పర్సన్ తీసుకొచ్చి విన్నర్ మెటీరియల్ అన్నట్టుగా చెప్పుకోవాలి అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నిఖిల్ ఈజ్ జస్ట్ ఏ సీరియల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక కంటెస్టెంట్. ఆ సీరియల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల మాత్రమే ఈరోజు ట్రోఫీ డౌట్ లేకుండా ఆ ఒక్క రీజన్ వల్ల మాత్రమే లిఫ్ట్ చేశాడు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంతకుమించి ఇంకేంది. ఆబ్వియస్లీ స్టార్ మాలో ఉన్న క్యాండిడేట్ కాబట్టి కొత్త సీరియల్ కోసం కుర్రోడ్ని సైన్ చేయించుకోవాలి. ఇప్పుడు టైటిల్ విన్నర్ వెళ్ళి అక్కడ వాళ్ళ కొత్త సీరియల్లో ఉంటే ఆ కొత్త సీరియల్కి తెలియకుండానే పాపులారిటీ అనేది వచ్చేస్తుంది, ఆ ఫుల్ హైప్ అనేది వచ్చేస్తుంది. సో ఆ హైప్ కోసం సీరియల్స్తో సంబంధం లేని గౌతమ్ని విన్ చేస్తారా? సీరియల్స్లో ఆల్రెడీ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నిఖిల్ని విన్ చేస్తారా? సో ఇది ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా అయిపోయింది అనమాట. బిగ్ బాస్ అనేది ఒక కాలేజ్ లాగా అయిపోయింది. ఆ కాలేజ్లో వాళ్ళు చదివిన చదువు తర్వాత ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్మెంట్ అనేది
దానికి సీరియల్స్ లాగా చూపిస్తున్నారు అన్నమాట. ఈ సీరియల్లో నేను తీసుకుంటాను ఎందుకంటే నీకు ఇంత పాపులారిటీ ఉంది కాబట్టి అన్నట్టుగా ఏదో ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాగా తయారైంది అనమాట. ఒక ఫ్యాక్టరీ లాగా తయారైంది లిటరల్గా చెప్పాలంటే. ఫ్యాక్టరీలో వాళ్ళని బాగా సానపెట్టి తద్వారా మంచిగా చేసుకుని వాళ్ళని తీసుకెళ్లి సీరియల్స్లో యూజ్ చేసుకుంటే ఆ సీరియల్కి బాగా పాపులారిటీ వస్తుందని. సో ఇటు బిగ్ బాస్కి ఓకే, సీరియల్స్కి పాపులారిటీ వస్తుంది ఓకే, మరి ఫ్యాక్టరీకి, ఈ బిగ్ బాస్ అనే ఒక ఫ్యాక్టరీకి ఇంకేముంది బిగ్ బాస్ చూడటానికి? ఇలా అయిపోతే సో ఇట్స్ డెఫినెట్లీ అట్టర్ వేస్ట్ అని చెప్పాలి. నాకు సంబంధించిన వరకు నిఖిల్ ఏ పరంగా చూసుకున్నా కూడా హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్. నేను ఇంకా అదే మాటలో ఉంటాను, ఇంకా అదే దీంట్లో ఉంటాను. నన్ను ఎంత ట్రోల్ చేస్తారో ఏం చేస్తారో నాకు అన్నీ ఓపెన్గా తెలిసినా కూడా నీది నా పర్సనల్ ఒపీనియన్. నాకు ఇన్ని సీజన్స్లో రివ్యూ చెప్తున్నా నేను కూడా ఐ స్టిల్ బిలీవ్ నిఖిల్ ఈజ్ ద మోస్ట్ వర్స్ట్ విన్నర్ ఎవర్. ఎవరైనా సరే నిఖిల్ కంటే చాలా బెటర్ అని నేను ఫీల్ అవుతాను. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సీజన్ నుంచి లాస్ట్ 7th సీజన్ వరకు కూడా ప్రతి ఒక్కరు డెఫినెట్లీ బెటర్. ప్రతి ఒక్కరు విన్నర్స్ పక్కన పెట్టారు. అసలు ఈ సీజన్లోనే నిఖిల్ కంటే ప్రతి ఒక్కరు బెటరు. ఎలిమినేట్ అయిన వాళ్ళకంటే ఆఖరికి విష్ణుప్రియ కూడా నేను బెటరే అంటాను. ఎందుకంటే విష్ణుప్రియ అట్లీస్ట్ తను ఆడాల్సిన చోట ఖచ్చితంగా ఆడింది, తన వాయిస్ వినిపించాల్సిన చోట ఖచ్చితంగా వినిపించింది. బట్ ఈ క్యాండిడేట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయాక లాస్ట్ నామినేషన్స్లో అమ్మో గౌతమ్ ఇంత దూరం వచ్చాడంటే అంటే గౌతమ్తో పెట్టుకుంటే అయ్యేలా లేదు, ఇప్పుడు ఎట్లయినా గౌతమ్ని ఏదో విధంగా బ్యాట్ చేయాలి అన్నట్టుగా ఆ లాస్ట్ నామినేషన్స్లో గట్టిగా మాట్లాడి, అరే ఇన్ని రోజులు మాట్లాడింది నువ్వు ఎప్పుడెందుకు మాట్లాడుతున్నావు అంటే ఇది లాస్ట్ నామినేషన్ కాబట్టి మాట్లాడుతున్నాను అంట. లాస్ట్ నామినేషన్ కాబట్టి మాట్లాడటం అంటే మధ్యలో ఉంటే మాట్లాడేవాడు కదా. మై గాడ్, ఓవరాల్గా చూస్తే ఇంకేముంది చెప్పుకోవడానికి. నేను ఎంత చేసినా కూడా జరిగిన ఫ్యాక్ట్ అయితే మారదు. కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంగ్రాచులేషన్స్ టు నిఖిల్ అండ్ ఆల్ హిస్ ఫ్యాన్స్. ఇంకా మీ ఇష్టం అనమాట. బాయ్.